పడిన తర్వాత ఈరోజు చాలామంది ఇచ్చారు. సరే వాళ్ళకి సంబంధించిన పత్రికలో ఇవ్వరు. మనం సమాచారాలన్నీ ఇవ్వాలి, ఇవన్నీ కూడా చెప్తాం గానీ, ఇప్పుడు అనుకూలంగా ఇచ్చుకోండి. కానీ ఒక కోర్టులో 1, 2 సార్లు ఒక పెద్ద కేసు వచ్చి దాని మీద విచారణ జరుగుతుంటే వేరే వాళ్ళ కేసులేమో మనం చాలా పేజీలు ఇస్తాం. మాకు సంబంధించింది మటుకు అస్సలు ఒక ఇవ్వమంటే అది ఎలా కుదురుతుందో నాకైతే నిజంగా ఒక మీడియా వ్యక్తిగా సార్ నేను బడ్జెట్ ఇవ్వలేదు సార్. మీడియా పరిశీలకుడిగా బడ్జెట్ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఇచ్చే పూర్తి స్థాయిలో లేదు. చిన్నదేదో ఏదో చిన్నది. రాష్ట్రాల వారికి ఇవ్వకపోతే ఇది హైదరాబాద్ తెలంగాణ హైకోర్టులో జరిగింది ఇది. పోనీ నువ్వు అన్నదానికి ఏదో రాష్ట్రాల తేడాను చూపించవచ్చు. తెలంగాణ హైకోర్టులో అంత పెద్దది జరిగితే తమ తరఫున సిద్ధార్థ లూత్రా వాదిస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు రెండూ కూడా మాట్లాడాయి, రెండూ కూడా స్వరం వినిపించాయి. దీనికి కూడా లేకుండా పోతే ఇది నేను చెప్పేది. మీడియాలో అనుకూలించుకోండి, వ్యతిరేకించండి, సమర్థించుకోండి, ఎదుటి వాళ్ళ మీద చెయ్యండి. కానీ సమాచారాన్ని కొన్ని భాగాలే కొన్ని అసలు సప్రెషన్ ఆఫ్ అది నిజానికి అంత సరైనటువంటిది కాదు. ఎవరు చేసినా నేను ఇంతకుముందు చెప్పేవాడిని, కొన్నిసార్లు 2 పత్రికల్లో వచ్చేది కదా అది ఈనాడులో సాక్షిలో రెండిట్లో రాని సందర్భాలు కూడా నేను చూసేవాడిని. కాకపోతే ఈరోజు అది చాలా పత్రికల్లో వచ్చింది. ఆంధ్రజ్యోతిలో వచ్చింది, సాక్షిలో వచ్చింది. సాక్షి వాళ్ళు సరే అత్యుత్సాహంతో వాళ్ళు బ్యానరే పెడతారు కదా. ఇంతకు సమస్య ఏమంటే అండి, మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం అన్నది 45SF దాని ప్రకారం తప్పు అని రిజర్వ్ బ్యాంకు తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ఇది ఫైనల్. ఇంకా ఇలా చేసినందుకు ఇప్పుడు దీని మీద చర్య తీసుకోవాలా వద్దా? ఇక్కడ చాలా విచిత్రమైన టర్న్ ఏంటంటే దీని మీద చర్చ జరగకపోవడం నిజంగా ఆసక్తికరం. తప్పు జరిగిన లేదా నేరానికి పాల్పడిన వ్యక్తి ఇప్పుడు సజీవంగా లేడు అంటే రామోజీరావు గారు ఇప్పుడు సజీవంగా లేరు కాబట్టి మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం తప్పైనప్పటికీ కారణమైన వ్యక్తి లేడు కాబట్టి ఈ కేసు క్లోజ్ చేయాలి. ఇది మార్గదర్శి తరఫున సిద్ధార్థ లూత్రా వాదించిందే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా కోర్టుకు తమ అభిప్రాయంగా చెప్పిన విషయం. ఓకే, ఎవరైతే అంటే ఇంతకుముందు ఆయన బతికున్నంతకాలం ఎప్పుడూ అది పొరపాటు అని వాళ్ళు ఒప్పుకోలేదు కదా. రిజర్వ్ బ్యాంక్ స్పష్టంగా నివేదించింది అది పొరపాటు అని. కాబట్టి ఇది కొంచెం విడ్డూరంగానే ఉంటుంది. ఇప్పుడు ఇదే వాదన జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తాడు. రాజశేఖర రెడ్డి కదా ముఖ్యమంత్రి, ఆ ప్రభుత్వంలో తప్పులు జరిగి ఉంటే అవి ఆ ప్రభుత్వానికి చెందుతాయి కానీ నేను ఆ ప్రభుత్వంలో భాగం కాదు. అవును, ఇలా వేస్తావా నువ్వు నాన్నను ముద్దాయించి నాన్నను ఇరికిస్తావా అని షర్మిల దాని మీద తప్పు కూడా పట్టిన సందర్భం కూడా మనం చూసాం. అంటే ఈ కార్పొరేట్ న్యాయం అన్నది అటు ఇటు లేదు, ఒకటే దారి తీస్తూ ఉంది. సో రిజర్వ్ బ్యాంక్ కూడా అభిప్రాయపడింది HUF హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, హిందూ అవిభక్త కుటుంబం అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినప్పటికీ అది అలాగే ఉంది కాబట్టి వాళ్ళ మీద దానికి సంబంధించి విచారణ జరపాలి. శిక్ష వేస్తారా లేదా అది కోర్టు నిర్ణయించవచ్చు. కానీ తప్పు అంత పెద్ద తప్పు, కొన్ని వేల కోట్ల వసూలు, అదే తప్పే కదా. కాబట్టి విచారణ జరపాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా విచారణ జరపాలన్నది ఇప్పుడు ఆయన వాదనలు మరింత వివరంగా వినడం కోసం కోర్టు వాయిదా వేసింది. కాబట్టి ఇది ముఖ్యమైన పరిణామమే. ఈ ఒక్క కేసే కాదు, ఈ ఒక్క కుటుంబమే కాదు, ఇంకా అనేక ప్రెసిడెంట్స్ కూడా దీని ప్రకారం వచ్చేట్టుగా ఉన్నాయి. అందువల్ల మార్గదర్శి ఒప్పుకుంటుందా? అయితే ఎప్పుడైనా ఒప్పుకున్నట్టుగా మరి ఇన్ని రాస్తున్న వాళ్ళు ఇది ఎప్పుడైనా రాస్తారా? ఇది పొరపాటు జరిగింది కానీ ఆయన హయాంలో ఆయన ఉన్న పొరపాటు అని చెప్పలేదు. ఇప్పుడేమో తర్వాత వారసులకు సంబంధం లేదంటున్నారు. దానికి సంబంధించిన ఆస్తిపాస్తులు లావాదేవీలు వీటన్నిటికీ వారసులు అయినప్పుడు వీటికి కూడా వారసులు అవుతారు కదా. ఇవన్నీ చట్టబద్ధంగా వచ్చే ప్రశ్నలు. వీటి మీద న్యాయస్థానం కూడా ప్రశ్నించింది. ఇది మొత్తంగా ఎలా కొట్టేస్తాం మనం, దాని మీద జవాబుదారీతనము, జరిగిన పొరపాటు వీటిని మనం నిర్ణయించాలి కదా అనేటటువంటి ప్రశ్న కూడా అక్కడ వచ్చింది. కానీ ఇది ఒక పెద్ద మలుపులో కీలకమైన ఒక అంశమే. వాళ్ళు వాయిదా కూడా వేసింది కోర్టు. ఇంకో చాలా విచిత్రం ఏమంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం విచారణ జరుగుతుంది. అంతకుముందు రాష్ట్ర విభజన జరిగిపోతుండగా ఆదరాబాదరాగా మూసేసిన కేసు ఇది. అంత ఆదరాబాదరాగా మూసేశారని కూడా చాలామందికి తెలియదు. నాకు ఆలస్యంగా తెలిసిందని ఉండవల్లి మళ్ళీ వచ్చి దాన్ని రీఓపెన్ చేయించారు. కాబట్టి జరగకుండా పోయే అవకాశం ఉండదని నేను అనుకుంటాను. ఇంకోటి ఏమో ప్రభుత్వాలు మారినప్పుడంతా ప్రజలకు సంబంధించిన సంస్థలు వాటి నియమ నిబంధనలు ఎలా మారుతాయి? అంతకుముందు లేదు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం తీవ్రంగా చేయడమే కాకుండా ఆయన ఎవరు సంజయ్ ఎవరో ఆయన సిఐడి ఆయన్ని పెట్టి ఆ చిట్ ఫండ్స్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రామకృష్ణ వీళ్ళ ద్వారా రోజు అదే పతాక శీర్షికలతో అదే నడిచిన కాలం ఒకటి ఉంది. అప్పుడేమో వీళ్ళు వార్తలు ఇచ్చారు. నేను అంటుంది ఏంటంటే వాళ్ళ స్వేచ్ఛను నేనేమి ప్రశ్నించట్లేదు. వాళ్ళ పత్రిక లేదా వాళ్ళ ఛానల్ ఎవరిష్టం వాళ్ళది. కానీ పాఠకులకు, వీక్షకులకు, పరిశీలకులకు అయితే ఈ సందేహాలు కలుగుతాయి. ఈ తీవ్రంగా ప్రభుత్వాలు కూడా 2 ప్రభుత్వాలు, పోనీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఎన్డీఏ కాబట్టి వాళ్ళకు కొంత అనుకూలం అనుకోవచ్చు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి తెలంగాణలో వాళ్ళు కూడా అంతకుముందు కూడా అనుకూలమే. అంటే బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చింది, కానీ అనుకూలత మటుకు అలాగే ఉంది. ఇది మీడియా నుండి, చిట్ ఫండ్ సంస్థల నుండి, లేకపోతే ఫైనాన్స్ సంస్థల నుండి, న్యాయ వ్యవస్థ ఇవన్నీ ఎలా నడుస్తున్నాయో మనకు తెలుస్తుంది. ఇతర అనేక రాష్ట్రాల్లో బెంగాల్లో కానీ, ఒరిస్సాలో కానీ, అస్సాంలో కానీ ఇలాంటి కేసులు వచ్చాయి. వాటికి ఏదో పేరు కూడా ఉంది ఒకటి. కాబట్టి చూడాలి మరి తర్వాత ఏమవుతుంది. ఏదో ఒక దశలో వీళ్ళు తమ వివరణ అక్కడిచ్చే వివరణ ఇక్కడ ఇవ్వండి.